వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా చూస్తే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మ్యాటర్ అంటే, సో లచ్చక్క టీవీ వాళ్ళు ఉన్నారు కదా, కిట్టి గారు. సో ఆయన పెట్టే వీడియోస్ ఏంటంటే, వాళ్ళ అన్నయ్య చనిపోయారు, ఆయన బాడీని అంటే ఒక మూటలో కట్టేసి ఫొటోస్ పెట్టారు, అవి చూడలేకపోయాను, ఫోన్లు చేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చాను అని అన్నీ సోది చెప్పేశాడు. అంటే అంత ఎమోషనల్గా బ్లాక్ చేసిర్రు. అంటే ఇప్పుడు తను బతికే ఉన్నాడు కదా, చనిపోయినట్టే ఎంత యూస్ కోసమైనా సో ఒక వ్యక్తిని అలా చంపేస్తారా? సో ఆయన అడిగిపోయిండు, ఇంట్లోనే ఉండొచ్చు కదా, అలానే యూస్ కోసం ప్రతిదీని మనం చచ్చిపోయిండు అది ఇది అని పెడితే ఎలా? ఒక ఆమె తిడుతుంది, ఆమె ఛానల్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో తను చనిపోయిందని ఇన్ని విధాలుగా మాట్లాడితే ఎలా? అయినా సో నీకు మీ అన్నయ్య చనిపోయిండు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, అలాంటి తెలిసినప్పుడు ఎవరు వీడియోలు చేయరు, చేయాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. మీరెందుకు దేనికి అసలు అంత ఘనంగా వీడియోస్ పోస్ట్ చేయడం, చచ్చిపోయిండు అని? అంటే యూస్ కూడా పెద్దగా రాలేదు కదా. సో మళ్ళీ ఒక వీడియో పెట్టారు లత ఆయన కలిసి. సో ఏంటంటే ఆ వీడియో మా అన్న కాదు, వెళ్ళి చూసి వచ్చాము అది. ఇప్పుడు అప్పుడున్న ఏడుపు ఇప్పుడు ఎందుకు లేదు? మీరు ఏడుపు అంతా ఆగిపోయింది, ఇంట్లోకి కన్నీళ్ళు ఆరిపోయాయి మీ పిల్లల్ని పెట్టుకొని ఆ ఏడుపులు, ఆ వ్యవహారాలు, మరి యూస్ కోసం ఇంత దిగజారుతారా కృష్ణ గారు? మీరైతే కృష్ణ గారు మీరు ఆయన లత నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ తెలుసా. అసలు నిజంగా చనిపోతే ఆ వ్యక్తిని మీరు ఆయన కార్యక్రమాలు అన్ని బాధలో ఉన్నా కూడా మీరు వీడియోలు తీసి పెట్టే రాగున్నారు. సో ఆయన దిన కార్యాలు కానీ అన్నీ అనమాట. ఒక మనిషి బతుకున్న మనిషిని చంపేస్తున్నారంటే మీరే అనమాట. ఎవరు వీడియోల కోసం ఎంతగానో చేస్తారు, కష్టపడి చేసుకుంటారు. మీరు ఇల్లు లాక్కున్నట్టు, చచ్చిపోయినట్టు, ఎవరో కిడ్నాప్ చేసినట్టు, అంత పెద్ద మనిషిని ఎవడండి అసలు కిడ్నాప్ చేసి దాచిపెట్టుకునేతారా? ఆయన భరించగలుగుతారా? ఆయనేమో ఒక వీడియో పెట్టేసిండు ఎమోషనల్గా, నన్ను చంపేస్తున్నారు అని. చచ్చిపోతే ఇలా ఉంటారు మీరు? ఇంత ప్రశాంతంగా మళ్ళీ వీడియోలు పోస్టారా? వాళ్ళ కమ్యూనిటీలో 2 ఛానల్ వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నారు మీరు? మీ అన్నయ్య తప్పిపోయినా సో కంప్లైంట్ ఇచ్చుంటే ఆ కంప్లైంట్ లెటర్ అయినా మాకు పెట్టాలి కదా మీరు. వీళ్ళు పెట్టే వీడియోలు ఇలా ఉంటాయి అనమాట. అసలు ఈయన్ని దేంతో కొట్టినా బుద్ధి రాదు. సో ఇలాంటి వాళ్ళని ఒక మాట చెప్పాలంటే, అసలు మరి ఇలా దిగజారి వీడియోలు యూస్ కోసం ఇంత ఘనంగా దిగజారి వీడియోస్ పెట్టడం దేనికి? జనాలు చూస్తున్నారులే, ఏదైనా చూసేస్తారులే అన్నట్ట. ఒక్కసారి కామెంట్స్ ఆన్ చేయండి, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ప్రతి వీడియోకి, షార్ట్కి, లాంగ్ వీడియోకి అన్నిటికీ కామెంట్స్ ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. కానీ మీరు ఆఫ్ చేసుకోరు, ఆన్ చేయరు కదా అని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే తిడతారు కదా, వీళ్ళు తేడా భరిస్తామని ఆఫ్ చేయరు. అంటే మా వల్లే మీకు యూస్ వస్తున్నాయి కదా. సో చూసినప్పుడు మీరు ఎందుకు కామెంట్స్ ఆన్ చేయరు? ఆమె ఓవర్ యాక్షన్, ఆమె చేసే ఇది, ఆమె ఏడుపు, ఆమెని కూడా ఇంతకనగా మార్చేసావా నువ్వు? అండ్ ఈయన గురించి ఇంకొక విషయం అండి, లత వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్ళదు అంటే, లత వాళ్ళ నాన్నకి అసలు ఈయన అంటే ఇష్టం లేదంట. సో దానివల్ల ఈయన పెళ్లి చేసుకుంది. దేనికి పెళ్లి చేసుకుంది ఈయన్ని? సో ఈయనలాగానే యాక్టింగ్ చేయడానికి ఇంకొక పర్సన్ కావాలి తన లైఫ్లో. ఈయన చేసే ఓవర్ యాక్షన్ వీడియోకి ఆమె కూడా సపోర్ట్గా ఉండాలి. భార్య భర్తలు సగం అన్నట్టు ఆమె సగం యాక్టింగ్ ఆమె చేసేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటే యూట్యూబ్లో కొత్తగా చేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ ఎవరో ఎక్కడో ఉండవు, నిజమే ఏమో అని బాధపడతారు. ఒకరిని బాధ పెట్టే వీడియోస్ మీరు ఎలా చేయగలుగుతారు అసలు? సో బుద్ధి ఉండాలి అసలు వీళ్ళని. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి కంటెంట్స్ని బ్లాక్ చేసేయాలి. అప్పుడు బుద్ధి లేకుండా ఇంకొకసారి వీడియోస్ అనేది పోస్ట్ చేయరు అనమాట. సో నీ తిట్టదామంటే నేనేమో వాళ్ళని కావాలని తింటా కానీ, ఇలాంటి వీడియోస్ అంటే చనిపోయిన వ్యక్తిని ముద్దలా ఉన్నాడు అని ఎలా పెడతారు? ఫొటోస్ వస్తాయి. మీరు ఇలా ఉంటారా? మీ అన్న మీద ప్రేమ ఉండొచ్చు కాదనం, కానీ బతుకున్న వ్యక్తిని చచ్చిపోయారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక రేపో ఎల్లుండో చూడండి, ఆయన మళ్ళీ పిలిపిస్తారు, ఆయనతో మళ్ళీ వీడియో లాగ్ స్టార్ట్ చేస్తారు. ఇలాంటి మనుషులని నిజంగా ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఒక్కసారి కామెంట్స్ ఆఫ్ చేసుకోండి, మీరు జనాల రియాక్షన్ చూస్తారు మీరైతే.